ఎప్పుడూ భయపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ మనకు తలవంచుతుంది. మనిషిగా బ్రతకడానికి కావాల్సింది అనుభవాలే కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆలోచన కాదు. అందరితో పంచుకోవడానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. ఎంతటి గజ ఈతగాళ్ళైనా మురికి కాలువలో ఈత కొట్టలేడు. ఎంతటి నట చాతుర్యం ఉన్న మంచితనం ముసుగులో ఎక్కువ కాలం ఉండలేరు. ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే అతిగా ఆలోచన చేయడం మానాలి. ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే. అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది, కానీ అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది. అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే, అనుభవంతో అర్థమయ్యే విషయాలు మరికొన్ని ఉంటాయి. ప్రతి మనిషికి అత్యున్నతమైన గురువులు ఎవరంటే వారి జీవితమే. అది చెప్పే పాఠాలు తన ప్రాణం ఉన్నంత వరకు సాగుతూనే ఉంటాయి. అర్థమైన వారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది. అర్థం కాని వారికి జవాబు ఇస్తే వాదన జరుగుతుంది. కోపం వచ్చినప్పుడు పోరాడవలసింది నీతో నువ్వు కాదు, ఆ కోపానికి కారణమైన నీ ఆలోచనతో. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు. సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే. మీరెప్పుడూ ఓడిపోలేదంటే ఎప్పుడు కొత్తగా ఏది ప్రయత్నించలేనట్లే.